తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. మీ ఆపదలలో మీరు నాకు మొరపెట్టుకొనిన నేను మీ ఇక్కట్టులు తొలగింతును. కీర్తన 50 వచనము 15. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ప్రభువు నామములో మీకు శుభములు కలుగునుగాక. ప్రభువైన దేవుడు తన శాంతి సమాధానాలతో మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. మనిషి తన జీవిత పయనంలో చిన్న చిన్న పొరపాట్లు చేయడం వలన లేదా తప్పటడుగులు వేయడం ద్వారా అనేక ఇక్కట్లకు గురవుతుంటారు. కొన్నింటిని మన శ్రాయశక్తుల కృషి చేసి తొలగించుకోవచ్చు. మరికొన్నింటిని అనుభవజ్ఞుల, వైద్యుల, మానసిక నిపుణుల సహాయంతో సవరించుకోవచ్చు. కానీ పాపం వలన, శాపం వలన వచ్చిన ఇబ్బందులను లేదా ఇక్కట్లను మరెవరూ తీర్చలేరు. కేవలం క్రీస్తు ప్రభువు ద్వారా దేవదేవుడు మాత్రమే ఆ ఇక్కట్లను తీర్చగలడు. పాపం వలన అనేక రకాల వ్యాధులు, మానసిక బాధలు, మరణ ఛాయలు మనిషి జీవితంలో తలెత్తుతాయి. పాపం వలన భయాందోళనలు, కలవరపాట్లు, చీకు చింతలు మొదలవుతాయి. అందుకే మనిషి జీవితంలో శాంతి, సమాధానం, నిబ్బరం లేక బలహీనపడుతూ కృంగిపోతూ ఉంటారు. ఈ ఇక్కట్లన్నీ పోవాలంటే పాపం నుండి పరిహారం పొందుకోవాలి అని అది క్రీస్తు ప్రభుని విశ్వసించి ఆశ్రయించి పశ్చాత్తాపపడుతూ పాపమన్నింపు కోరుకొను ప్రతి ఒక్కరికి లభించును. అందుకే ప్రభువు మీ ఆపదలలో నాకు మొరపెట్టుడు, నేను మీ ఇక్కట్లను తొలగిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. కావున దేవుని మాటపై అపార నమ్మకాన్నుంచి క్రీస్తుని ఆశ్రయించి చేసిన తప్పులను ఒప్పుకొని జీవితాన్ని సరిదిద్దుకొని ప్రభువే నా కాపరి అని ఆయనను అనుసరిస్తూ జీవించుదాం. తన వాగ్దానాలను నిలుపుకున్న దేవుడు మన నిందలను, అవమానాలను, చీకు చింతలను, శాపనార్థాలను, పాపం ద్వారా సకల ఇక్కట్ల నుండి విముక్తినిచ్చి కాపాడుతాడు దేవదేవుడు. ప్రార్థించుదము. మమ్మ సదా కాచి కాపాడుతున్న సర్వశక్తి గల సర్వేశ్వర, మా దైనందిన జీవితంలో అనేక పొరపాట్లు చేసి మా జీవితాలను నాశనం చేసుకుంటున్నాం. అనేక ఆపదలకు, ఇక్కట్లకు గురవుతూ ఉన్నాం. మీ కరుణతో మా పాపాలు, పొరపాట్లు మన్నించి మమ్ము రక్షించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.